మనం నలుగురు ట్రిప్ పోదాం అనుకొని ఈ 2 బ్యాగులు పట్టుకొని వచ్చినాం. అరే నీ లగేజ్ నువ్వు పట్టుకపో. హలో గైస్, వీఆర్ గోయింగ్ టు ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్. ఇట్స్ అరౌండ్ 900 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. కరెక్ట్గా 900 కిలోమీటర్స్ ఉంది. సో మా ఫ్రెండ్ ఆఫీస్కి పోయొచ్చే వరకు లేట్ అయింది. మేమందరం ప్రాపర్గానే సెట్ అయిపోయినాం, కానీ ఆన్ టైం మా వాడు ఒక్కడు కొంచెం లేట్ అయ్యాడు. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. 2 బైక్స్లో కోయంబత్తూర్కి వెళ్తున్నాం. వన్ ఈజ్ ట్రామ్ స్పీడ్ 400 అండ్ ద అదర్ వన్ ఈజ్ KTM 250. మనకు రీచింగ్ టైం వచ్చేసి 11 o'clock, అంటే రేపు మార్నింగ్ 11 o'clock చూపిస్తుంది. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాం. విల్ సీ హౌ ఇట్ విల్ గో. వీఆర్ ఇన్ షాద్నగర్. హైదరాబాద్ క్రాస్ చేసి ఒక 50 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. సో ఇక్కడ మన వెహికల్స్ 2 కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. నౌ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇంకా మనం ఒక 860 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కోయంబత్తూర్కి. మోస్ట్లీ వి మే రీచ్ బై 2 PM టుమారో. మనం స్పీడ్ వచ్చేసి 80-100 వెళ్తాము. 100ని మించి ఎప్పుడు వెళ్ళాము. దాటు ఇంకా నైట్ జర్నీ కాబట్టి మెల్లగా పోతాం. మావాడు పని చేస్తాడు. కోయంబత్తూరు పోదామని మేము 2 గంటలకు అనుకుంటే 5 o'clock వరకు మేము వెయిట్ చేసినాం వీని కోసం. ప్రస్తుతానికి మేము కర్నూలులో ఉన్నాము. దిస్ ఈస్ ద కర్నూలు టోల్ గేట్. వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేసిర్రట, ఇప్పుడు ఇంటికి పోతుండేడు. అరే జాగ్రత్తగా వెళ్ళు. ఆ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి నిల్చో. హైదరాబాద్ బస్సులు వస్తాయి, ఎక్కేసి వెళ్ళిపో, సరేనా? అరే నీ హెల్మెట్ పెట్టుకొని కూర్చో బస్సులో, మళ్ళీ లేకపోతే దాన్ని ఎవడు మోయాలి. మనం అనుకున్నట్టుగా 120 కరెక్ట్ 120కి అనంతపూర్ వచ్చేసినాం. 144 కిలోమీటర్స్ 120 minutes. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగా. ఎస్, దిస్ రైడ్ వాజ్ ఎక్సలెంట్.